హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. సో బీటెక్ సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్స్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. అండ్ పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడ చేస్తున్నారు, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన మనం ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ థర్డ్ ఇయర్ గురించి చాలామంది మళ్ళీ అడుగుతారు కాబట్టి థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తాను. 3-2లో సప్లిమెంటరీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో అందుకని చెప్పి నేను మీకు అప్డేట్ ఇవ్వట్లేదు. సో మనకి ఇంకా 2-3 డేస్లో 3-2 సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందుకని చెప్పి ఆ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను థర్డ్ ఇయర్కి సపరేట్గా, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి కానీ చూసుకుంటే 2-1, 2-2 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మీరు రాసేటప్పుడే, అంటే మీరు 4th ఎగ్జామ్ రాసేటప్పుడే రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసింది యూనివర్సిటీ. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేప్పటికి మనకి యూనివర్సిటీలో జరుగుతుంది, ఎక్కడ కాలేజెస్లో అయితే కాదు. అండ్ ఇది లాస్ట్ 2 times నుంచి యూనివర్సిటీలోనే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 2-1 రెగ్యులేషన్స్ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్. 2-2లో R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. రెండింటికి సంబంధించిన సప్లిమెంటరీ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ నాకు అందిన ప్రకారం సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ సెకండ్దేమో జరుగుతుంది అని చెప్పి అప్డేట్ జరుగుతుంది. అంటే సప్లిమెంటరీ తక్కువే ఉంటుంది, బట్ కానీ వాళ్ళు ఎక్కువ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ మీద ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ సప్లై. అండ్ ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ వాళ్ళకి మీకు వచ్చిన పేపర్ అంటే సబ్జెక్ట్స్ అన్నీ జరగడంలో అందులో ఒక్క సబ్జెక్ట్ ఏమో టఫ్ పేపర్ అని చెప్పి బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ మీకు రెగ్యులర్గా ఆల్రెడీ తెలిసిందే, ఒకటి టఫెస్ట్ సబ్జెక్ట్ ఇస్తాడు, ఒకటి ఈజీగా ఇస్తాడు, మిగతావన్నీ మోడర్న్ సబ్జెక్టులు ఇస్తారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి టఫెస్ట్ సబ్జెక్ట్ మాత్రం మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నంత రిజల్ట్స్ కూడా వస్తాయి. అంటే అలా అని చెప్పి ఫెయిల్ అని కాదు, అంటే బార్డర్కి మించి ఎక్కువ మార్క్సే వస్తాయి, పాస్ మార్క్స్. సో 40 ఆ రేంజ్లో ఖచ్చితంగా వేస్తాడు టఫెస్ట్ పేపర్కి, దాంట్లో మనకి అందరికీ తెలిసిన విషయమే. సో అది మీరు కానీ గమనించి ఉంటే ప్రీవియస్ ఫస్ట్ ఇయర్లో అలాగా. అండ్ ఇంకా మనకి టఫెస్ట్ ఈజీగా ఇచ్చిన సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం అద్దిరిపోద్ది కరెక్షన్. అంటే నేను భయపెట్టడం కాదు, నిజంగానే అలాగే జరుగుతాయి, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. చాలా ఈజీగా ఇచ్చిన పేపర్ నేను చెప్పింది, మోడరేట్ పేపర్లు కాదు, చాలా అంటే చాలా ఈజీగా ఇస్తారు. అంటే 60+ మార్క్స్ అటెంప్ట్ చేయగలిగే కెపాసిటీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అది ఈజీ పేపర్ అనమాట. సో ఆ పేపర్ వాల్యుయేషన్ మాత్రం కొంచెం కష్టంగానే జరుగుతుంది. ఇప్పటి వరకు రెగ్యులర్ పేపర్స్ వచ్చేటికి 4th పేపర్ ఏమో జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్. సో మనకి మీరు మళ్ళీ సపరేట్గా సబ్జెక్ట్స్ వచ్చి అంటే మా పేపర్ ఎలా జరుగుతుంది అని మాత్రం అడగండి. సో ఎందుకంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్స్ ఎన్ని జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది తప్ప ఏ సబ్జెక్ట్ ఎలా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు రాదు. అందుకే నేను మిమ్మల్ని అడగండి అని చెప్పాను. సో ఇంకా పేపర్ వాల్యుయేషన్ పరంగా అయితే అప్డేట్ ఇది. ఇంకా మనకి అండ్ వన్ మోర్ థింగ్, సప్లిమెంటరీ వాళ్ళ అప్డేట్ కూడా చెప్పాలి. సప్లిమెంటరీ వాళ్ళకి పేపర్ వాల్యుయేషన్ మోడరేట్, అంటే మరీ డెప్త్కి ఏం పోలేదండి, అంటే టఫెస్ట్గా ఏం కరెక్షన్ లేదు, యావరేజ్గానే జరుగుతుంది. ప్రస్తుతాని వరకు అయినంత వరకు బాగానే జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో 4-5 పేపర్స్ ఏమో క్వశ్చన్ పేపర్ కోడ్ రాయలేదు, అండ్ వాళ్ళ రోల్ నెంబర్స్ ఇద్దరేమో రాయలేదంట. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఫెయిల్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ కోడ్ వాళ్ళని మేబీ పాస్ కూడా చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయలేదంటే మాత్రం ఇంకా ఎవరేం చేయలేరు. క్వశ్చన్ పేపర్ కోడ్ అంటే మీరు ఇంకా రోల్ నెంబర్ రాశారు కాబట్టి ఆ రోల్ నెంబర్తో వాళ్ళు గెస్ చేయొచ్చు, అంటే ఇది ఏ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ కోడ్ పెద్దది తీసుకోరు, రోల్ నెంబర్ మాత్రం ఇద్దరేమో రాయలేదనుకుంటాను, అది కూడా R20 రెగ్యులేషన్స్ వాళ్ళెవరో. బట్ ఇది మన సైడ్ కాలేజెస్ కాదు, అంటే నెల్లూరు సైడ్ కాలేజెస్ అయితే కాదు. సో అది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ కూడా బుక్ అయి ఉన్నారు. సో అవన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తాయి, ఇప్పుడు అవన్నీ మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అండ్ ఇక్కడికి పేపర్ వాల్యుయేషన్ అప్డేట్. అండ్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ ఇయర్ 2-1, 2-2 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఎండింగ్ లేదా 25th ఆ రేంజ్లో, మనకి Jan 25th ఆ టైంలో మనకి రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2-1 రెగ్యులర్ పేపర్స్ జరిగే దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఏ టైమ్స్, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల రావచ్చు అనే దానిపైన మనకి ఒక 60-70% ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ జరిగితే ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రస్తుతానికి అంత దూరానికి పోలేదు కాబట్టి మనకి మ్యాక్సిమం Jan ఎండింగ్కి రిజల్ట్స్ రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండొచ్చు.
సో ఇదనమాట బీటెక్ సంబంధించి 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ అప్డేట్. సో అంతా పాజిటివ్గానే ఉందాం. ఎవరైనా కొంచెం అటు ఇటు రాసినా కూడా పాజిటివ్గానే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్‌టీయూ అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్‌టీయూ అప్డేట్స్.